హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అనేది చెప్పబోతున్నాను. చూసేయండి. పిన్ టు పిన్ ప్రతి ఒక్క మార్క్తో సహా చెప్పేస్తాను. క్లియర్గా చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్ చూడండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, చెప్తాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికోసమని అంబ్రెల్లా టాప్ డ్రెస్ కోసం అనేసి 1 మీటర్ క్లాత్ వచ్చేసి బాడీ పార్ట్కి 1 మీటర్ తీసుకున్నాను. కింద అంబ్రెల్లా కోసం అనేసి 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. అది పాలిస్టర్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది నా ఓల్డ్ శారీ అనమాట. దాంతో స్టిచ్ చేస్తున్నా. ఇది కేవలం నా కోసం నేను స్టిచ్ చేసుకుంటున్నా. ఈ స్టిచ్చింగ్ అయిపోయాక ఒకసారి నేను వేసుకొని కూడా చూపిస్తాను మీకు డ్రెస్. చూడండి, ముందుగా ఈ 1 మీటర్ క్లాత్ కూడా మనం సెకండ్ బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కదా. ముందుగా డ్రెస్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలో చూడండి. ఆల్రెడీ నేను బ్లౌజ్కి కొలతలు ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి అనేది ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. యాస్టీజ్గా బ్లౌజ్కి ఎలా అయితే బ్యాక్ పార్ట్ తీసుకుంటామో సేమ్ యాస్టీజ్ అంతే. షోల్డర్ దగ్గర కుట్టు వేసాం కదా, ఆ షోల్డర్ దగ్గర కుట్టు పట్టుకొని కింద బాడీ పార్ట్లో మనం అడ్జస్ట్ 1/2 ఇంచ్ తోటి మనం కుట్టుకున్నాం కదా అంబ్రిల్లా టాప్కిను, దానికి కలిపి అక్కడ వరకు తీసుకోండి. ఎడ్జ్ వరకు మొత్తం 14 ఇంచెస్ ఉంటుంది. తర్వాత నడుము వచ్చేసి 30 ఇంచెస్ ఉంది. అలాగే ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే సంకలో మనం వేసిన కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్క్ వేసుకొని దాని వరకు ఎంత వచ్చిందో ఆమ్ డౌన్ అనేది తీసుకోండి. ఆమ్ రౌండ్ కూడా తీసుకోండి. ఇవన్నీ నేను ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలి అని చూపించా కదా, యాస్టీజ్గా సేమ్ అలాగే తీసుకోవాలి. ఇది నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఎప్పుడు కూడా ఏ బ్లౌజ్కైనా లేకపోతే డ్రెస్కైనా దేనికైనా ఇలా మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బుక్ మెయింటైన్ చేస్తాను. బుక్లో రాసేసుకుంటాను అనమాట. అప్పుడు కటింగ్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది. తేపకి ఒక్కొక్కటి తీసుకోవడం, ఒక్కొక్కటి మార్క్ వేసుకోవడం అలా కాదు. అలా కాకుండా మొత్తం తీసుకొని మనం బుక్లో రాసుకున్నాం అనుకోండి, చూసుకుంటూ చక్కచక్క మార్క్ వేసుకోవడం కటింగ్ అనేది ఈజీ అవుతుంది. చేసే ప్రాసెస్లు అనేది ఈజీగా చేసుకుంటూ వెళ్తే మనకి కొంచెం టైం కలిసి వస్తుంది. ఆ టైంలో మనకి డ్రెస్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. స్టిచ్చింగ్కి కావాల్సింది టైం మేనేజ్మెంట్. అది కూడా హౌస్ వైఫ్లకి అయితే మరీను కావాలి. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో టయానికి అన్ని పనులు అయిపోవాలి, మళ్ళీ స్టిచ్చింగ్ కూడా చేయాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా టైం అనేది సేవ్ చేసుకునేలాగా చేసుకోవాలి. కిందికి వచ్చేసి ఎడ్జ్లో 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఎందుకంటే కుట్టు వేసుకోవడానికి మనం అంబ్రెల్లా టాప్ని దీన్ని ఖర్చుల కోసం అనమాట. 1/2 ఇంచ్ అనేది పైన 14 ఇంచెస్ తీసుకొని దాని మీద కూడా ఇంకో 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను షోల్డర్ జాయింట్ కోసం అనేసి. సో ఇలా తీసుకున్న తర్వాత 1 మీటర్ క్లాత్లో మనం ఆల్రెడీ 14 ఇంచెస్ అంటే కింది 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కలుపుకో మొత్తం 15 ఇంచెస్ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకున్నాం కదా. మనకి కదిలిపోతుంది క్లాత్ అనే డౌట్ ఉంటే ఇలా ఎక్కడ వరకు అయితే తీసుకున్నామో షోల్డర్ జాయింట్ వరకు పైన 1/2 ఇంచ్తో సహా అక్కడ వరకు కట్ చేసి తీసేసుకోండి సపరేట్గా. మిగతా క్లాత్ అంతా పక్కకు జరిపేసి ఇలా తీసేసుకోవాలి. యాక్చువల్గా ఎప్పటికప్పుడు అంటే బ్యాక్ పార్ట్ని సపరేట్గా కాకుండా అందులోనే కట్ చేసుకోవచ్చు. కానీ నేను మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పాలని నేను ఇలా కట్ చేశాను అనమాట. డైరెక్ట్గా అలాగే బ్లౌజ్ కట్ చేసినట్టు కట్ చేసుకుంటా అంటే కూడా కట్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. ముందుగా 34 ఇంచ్ది 34 ఇంచెస్ చెస్ట్ ఉన్న డ్రెస్ కాబట్టి షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. 34 ఇంచెస్ వాళ్ళకి 34 సైజు ఉన్న వాళ్ళకైతే షోల్డర్ ఖచ్చితంగా 5.5 తీసుకోవాలి. ఇందులో నెక్ వచ్చేసేసి 2.5 తీసుకున్నాను. ఆమ్ డౌన్ వచ్చేసేసి 6 తీసుకున్నాను. మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, మెజర్మెంట్స్ రాసుకున్నాం కదా, సేమ్ యాస్టీజ్గా అలా తీసుకొని స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలి. సో నెక్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అందుకని ఆమ్ డౌన్ ఎంత ఉందో నెక్ డౌన్ కూడా అంతే వచ్చిందనమాట. ఇంకా లెంత్ కూడా తీసుకోవచ్చు, డీప్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు పెద్దగా అంత డీప్ అనేది నచ్చదు, అందుకని నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి చాలా మోడల్స్ వేసుకోవచ్చు, కానీ నేను రౌండ్ నెక్ తీసుకున్నాను. ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మీకు తెలియడం కోసమని. ఇది ఫస్ట్ డ్రెస్ కదా నాది కటింగ్ మన ఛానల్లోకి, కాబట్టి రౌండ్ నెక్ డ్రెస్ చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చెస్ట్ అనేది 34 సైజ్ అనేది ఎక్కడ చెస్ట్ 34 కదా, 8.5 అనేది ఎక్కడ వచ్చిందో నెక్ దగ్గర ఇంచు కాంచి తీసుకొని మార్క్ వేసుకోవాలి. అక్కడ నుంచి 1.5 అనేవి ఖర్చులకు వేసుకోవాలి. తర్వాత కింద వచ్చేసి నడుం కాడ 7.5 అంటే ఎంత
30 ఇంచెస్ 7.5 ఇంటూ 4 అనమాట. సో చెస్ట్ వచ్చేసి 8.5 కదా, అంటే ఇంటూ 4 34. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మెజర్మెంట్స్ అనేవి. తర్వాత ఇక్కడ సంక డౌన్లోకి మనకి రౌండ్ సంక రౌండ్ కోసం అని చెప్పేసి 1.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. నెక్ రౌండ్కి వచ్చేసి నేను రౌండ్ నెక్ కోసమని 0.5 తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత మొత్తం మార్క్ వేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ అనేది 7.5 అనేది మనకి వచ్చేలాగా మనం చెక్ చేసుకోవాలి. 1.5 నుంచి తీసుకున్నాం కదా, కరెక్ట్గా ఆమ్ రౌండ్ అనేది ఎక్కడ కలవాలంటే మన చెస్ట్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఆమ్ రౌండ్ అనేది కలవాలన్నమాట. అదొకటి చెక్ చేసుకోండి. సో మళ్ళొక్కసారి నేను మార్క్ చేసుకున్నదంతా మళ్ళొక్కసారి టేప్ తోటి చూపిస్తున్నాను చూడండి. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే పోతుందని చెప్పేసి చూపిస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెడుతున్న ప్రతి ఒక్క వీడియోని మంచిగా రీచ్ ఇస్తున్నారు, అంటే మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీకు ఇంకా ఏదైనా బ్లౌజెస్ కానీ వర్క్ బ్లౌజులు కానీ ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో చేసి మీకు తెలియడం కోసమని ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్క మెజర్మెంట్ ఇలా చేసాం కదా, ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ నాకు కొంచెం చెస్ట్ దగ్గర మార్క్ వేసిన తర్వాత ఆమ్రౌండ్ అది కలిసింది కదా, అక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు తేడా వచ్చిందనమాట. సో చెక్ చేయడం వల్ల ఇలా ఏదైనా తేడాగా ఉంటే దాన్ని మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. సో 8.5 ఇంటూ 4 34 సైజ్ అనమాట. ఇప్పుడు మెయిన్గా వేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ కింది నుంచి మనం నడుం దగ్గర తీసుకున్నాం కదా, అక్కడ నుంచి 0.5 అనేది 1/2 ఇంచు అనేది 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి నడుము అనేది గట్టిగా పట్టినట్టు ఉంటుందన్నమాట, లూజ్గా ఉండకుండా. సో అలా తీసుకొని కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ మిగిలిన క్లాత్లో సేమ్ ఇదే క్లాత్ని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని దాని మీద పెట్టేసి ఎంతవరకు వస్తుందో చూసుకొని అది కట్ చేసేయాలి. బ్యాక్ పార్ట్కిను ఫ్రంట్ పార్ట్కి ఒక రెండు తేడాలు ఉంటాయి. మొత్తం యాస్టీజ్గా ఇది బ్లౌజ్ కాదు, డ్రెస్ కాబట్టి. సో మనం బ్యాక్ ఎలా కట్ చేసుకుంటామో ఫ్రంట్ కూడా అలాగే కట్ చేసుకుంటాం. కాకపోతే ఇందులో మనం చూసుకోవాల్సినవి రెండు ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి నెక్, అలాగే ఆమ్ రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటాం కదా, అదొకటి చూసుకోవాలి. నెక్ వచ్చేసి హైట్ తగ్గుతుంది, అలాగే డిజైన్ కూడా తగ్గుతుంది. సో నేను మాత్రం ఈ డ్రెస్కి మాత్రం ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. ఆమ్ రౌండ్లో వచ్చేసి 1/2 ఇంచు తగ్గించేసేసి నెక్ రౌండ్ అనేది గీసేసుకున్నాను. చూడండి, యాస్టీజ్గా సేమ్ మన బ్లౌజులకి ఎలా చేస్తామో సేమ్ యాస్టీజ్గా ఇలాగే చేసుకుంటాము. డాట్స్ కోసం కూడా 1 ఇంచ్ పెట్టుకొని డాట్స్ దగ్గర నుంచి మళ్ళీ ఖర్చుల కోసమని 1.5 ఇంచెస్ తీసుకున్నాను. సో యాస్టీజ్గా మార్క్ చేసుకున్నాము. బ్యాక్ ఎలా అయితే 1/2 ఇంచ్ తోటి మార్క్ చేసుకొని మనం ఎలా అయితే క్రాస్గా కట్ చేసుకున్నామో సేమ్ యాస్టీజ్గా ఫ్రంట్ పార్ట్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. కాకపోతే కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఆ పీస్ మీద మనం కట్ చేసిన వాటి మీద రాసుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ ఏది బ్యాక్ ఏది ఫ్రంట్ అనేసి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఇలా రాసేసుకోండి. నెక్స్ట్ మిగిలిన క్లాత్లో ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము. నేను షార్ట్ హ్యాండే తీసుకున్నాను, అందుకని నేను హ్యాండ్స్ అనేది లాస్ట్లో కట్ చేసుకున్నాను. ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలి అనుకుంటే మనకి ఫుల్ హ్యాండ్స్ కోసం అని చెప్పేసి శారీ క్లాత్లోనే కట్ చేసుకోవచ్చు, ఇందులో కట్ చేయాల్సిన పని ఉండదు. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసమని తీసుకున్న క్లాత్ని 4 ఫోల్డ్స్ తీసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ అంటే 4 ఫోల్డ్స్ వచ్చేలా చూసుకొని మడతేసుకున్న తర్వాత కింద 1/2 ఇంచ్ ఖర్చుల కోసము, తర్వాత 6 ఇంచెస్ లెంత్ హైట్ తీసుకున్నాను, మళ్ళీ 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకున్నాను పైన. సో ఇప్పుడు మా డబ్బా షేప్లో మనం మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఎక్కడైతే 6 ఇంచ్ మార్క్ అనేది మనం వేసుకున్నామో అక్కడి నుంచి 2.5 ఇంచెస్ అనేది డౌన్ తీసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్కి ఖచ్చితంగా డౌను 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్కి అయితేనేమో 3 ఇంచెస్ తీసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్కి అయితేనేమో 4 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, షార్ట్ హ్యాండ్స్కి ఎప్పుడు కూడా డౌన్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. అది ఏ సైజు వాళ్ళ బ్లౌజులైనా డ్రెస్సులైనా అది ఏదైనా కానీ షార్ట్ హ్యాండ్ అంటే 2.5, ఎల్బో హ్యాండ్స్ అయితే 3 ఇంచెస్,
అదే ఫుల్ హ్యాండ్స్ అయితే 4 ఇంచెస్ ఆర్ 4.5 ఇంచెస్ దాన్ని బట్టి లెంత్ని బట్టి తీసుకోవాలి. సో ఇలా 2.5కి మార్క్ వేసుకొని అక్కడికి లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుంచి డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది మనం పైన మెజర్మెంట్కి ఉంది కదా 6 ఇంచెస్ కదా, అక్కడ నుంచి మనకి ఆర్మ్ రౌండ్ అనేది 7.5 ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ వేసుకొని అక్కడ నుంచి 1.5 అనేది ఖర్చుల కోసమని మార్క్ చేసుకోవాలి. కింద సైడ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ నాకు యాక్చువల్గా ఈ ఫుల్ హ్యాండ్స్కి 6 ఇంచెస్ హైట్కి 6 ఇంచెస్ లూజ్ అనేది వచ్చింది. అక్కడ నుంచి 1.5 అనేది మనం ఖర్చుల కోసమని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ 2 లైన్స్ని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. రెండు డాట్స్ని కలుపుకుంటూ లైన్స్ అనేవి గీసుకోవాలన్నమాట. సో ఇలా హ్యాండ్స్ అనేది మార్క్ చేసుకోవడం, హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ. కాకపోతే మనకి హ్యాండ్ కర్వ్ అనేది తిరగడం, హ్యాండ్ కర్వ్ తీయడం వస్తే మాత్రం చాలా ఈజీ. సో ఇలా ఒక స్కేల్ అనేది వాడండి హ్యాండ్ కర్వ్ కోసం. అని చేతితో రాని వాళ్ళు స్కేల్ వాడితే ఈజీగా అయిపోతుంది. సో మీకు చూపించడం కోసమని చేస్తున్నాను. ఇలా హ్యాండ్ స్కేల్ వాడుకొని దాంతో తీసుకోవాలి. స్టిచ్చింగ్ అప్పుడు మాత్రం ఫ్రంట్లోకి డౌన్ తీసుకోవాలి. నేను ఇప్పుడు తీసుకోవట్లేదు. మనకి 7.5 అనేది ఆర్మ్ రౌండ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడికి ఒక డాట్ పెట్టుకోండి. మళ్ళీ మిడిల్లో ఒక డాట్ పెట్టుకోండి. అయితే కుట్టేటప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్ 3 కట్ చేసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అంబ్రెల్లా టాప్ కోసమని బాటమ్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు బాటమ్ కట్ చేయడానికి ముందు అసలు మనకి అంబ్రెల్లా డ్రెస్లోకి బాటమ్ అనేది ఎంత హైట్ ఉందనేది చెక్ చేసుకోవాలి. మన నడుం దగ్గర ఎక్కడైతే ఖర్చులు ఎక్కడైతే మనం మార్క్ వేసి కుట్టుకున్నామో అక్కడ నుంచి లాస్ట్ లెంత్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 28 ఇంచెస్ ఉందన్నమాట. సో 28 ఇంచెస్ని మనము ఇప్పుడు లైనింగ్లో ముందు లైనింగ్ కట్ చేసుకొని తర్వాత బాడీ పార్ట్ పైది మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని 2 మడతలుగా వేసుకోండి. లైనింగ్ క్లాత్ని 2 మడతలుగా వేసుకొని దాన్ని కోన్ షేప్లో ఒక ఎడ్జ్లో పట్టుకొని కోన్ షేప్లో మడత వేసుకోవాలి. పైన నుంచి కింది వరకు 8 ఇంచెస్ అనేది చూసుకొని 8 ఇంచెస్ కాడ మార్క్ చేసి మనకి నడుము వచ్చేసి 7.5 వచ్చింది కదా, 7.5 అనేది రౌండ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. సో ఎక్కడైతే మనం రౌండ్ మార్క్ వేసుకున్నామో అక్కడ నుంచి ఇలా టేప్ని కొంచెం కొంచెం పెట్టుకుంటూ జరుపుకుంటూ 28 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి అంబ్రెల్లా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది వచ్చేస్తుంది. ఎక్కువ గేరా ఉండేసి ఫుల్ సర్కిల్గా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం మనకి ఖర్చులు అనేవి పడతాయి, మనకి అతుకులు అనేవి పడతాయి అన్నమాట. అక్కడ పైన గమనించారా, పైన లైనింగ్ పార్ట్లో కొంచెం అతుకు అనేది పడుతుంది. ఎక్కడైతే పడుతుందో చూసుకొని అక్కడ నుంచి అతుకు వేసుకోవాలి. సో ఇలా ఫుల్ గేరాతోటి వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ శారీని తీసుకొని మనం కట్ చేసుకున్న ఆల్రెడీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లో అవి ఉన్నాయి కదా, ఆ శారీ మీద పెట్టేసుకొని ఇలా మొత్తం వాటిని క్లాతులతో మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కట్ చేసుకొని తీసుకున్న తర్వాత అప్పుడు అంబ్రెల్లా సర్కిల్ అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఒక ఎడ్జ్ నుంచి బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాను. అది హాఫ్ అయిపోయింది కదా, ఇంకొక హాఫ్లో ఇంకొక క్రాస్గా పెట్టేసుకొని ఇంకొక ఎడ్జ్ నుంచి కూడా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి స్ట్రైట్గా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి తీసేసుకోవాలి. హ్యాండ్స్ కోసమని కింద మనకి వస్తుంది కదా కుట్లు వేసుకోవడానికి, అక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. ఎడ్జెస్ అనేవి తీసుకోవాలి. సో ఒక హ్యాండ్ని ఇంకో హ్యాండ్ తీసుకున్నాక మిడిల్లో కొద్ది క్లాత్ మిగిలింది కదా, అక్కడ అంటే కొద్ది వేస్ట్ క్లాత్లా మిగిలింది కదా. సో మనం అంబ్రెల్లా సర్కిల్ అనేది గౌన్ కట్ చేసుకున్నప్పుడు ఆ వేస్ట్గా ఉన్న శారీ క్లాత్ అనేది కూడా తీసేసేయాలి. శారీ మనకి ఎప్పుడు కూడా మనకి స్ట్రైట్గా ఉండాలన్నమాట. సో దాన్ని మిగిలిన సర్కిల్ని కూడా నేను ఆ క్లాత్ని తీసేసాను. తర్వాత మనం ఎలా అయితే లైనింగ్ పార్ట్ని వేసుకున్నామో కోన్ షేప్లో సేమ్ యాస్టీజ్గా శారీ మొత్తాన్ని డబల్ చేసి ఒక ఎడ్జ్ పట్టుకొని మనం 4 ఫోల్డ్స్ తీసుకోవాలన్నమాట. ఇలా కోన్ షేప్లో వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. నిజానికి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది.
డ్ర బ్లౌజ్ కటింగ్ కన్నా కూడా అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అనేది ఈజీగా అయిపోతుందనమాట. సో ఇలా కోన్ షేప్లో ఇందాక లైనింగ్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ యాస్టీజ్గా శారీ క్లాత్ని కూడా ఇలా వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ ఉంది కదా, అంబ్రెల్లా సర్కిల్ పార్ట్, ఆ లైనింగ్ పార్ట్ని దాని మీద పెట్టేసి మనం కట్ చేసిన లైనింగ్కి కొంచెం ఎక్కువగానే మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఖర్చులు కింద జిగ్జాగ్ ఓవర్లాక్ చేస్తాం కదా, అవన్నీ చేయడానికి వాటికి యూజ్ అవుతుంది. అలాగే లైనింగ్ కన్నా మెయిన్ క్లాతే కొంచెం ఎక్కువ ఉండాలి. సో కొద్దిగా ఎక్కువనే తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో అయిపోయిందనమాట, అంతే. అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అనేది అయిపోయింది. మీలో ఎవరికైనా నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.